హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుటోరియల్ లెర్నింగ్ ఛానల్. ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇక వీడియోలోకి వస్తే ఎయిర్టెల్ ఫౌండేషను ఎవరైతే స్టూడెంట్స్ చదువుకుంటున్నారో వాళ్ళకే ఫ్రీగా ల్యాప్టాప్స్, అలాగే మెస్ ఫీజు, కాలేజ్ ఫీజు, అలాగే ఇతర ఫీజులని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ మొత్తం ఆగస్టు 31 తారీఖు లోపుగా 250 విద్యార్థులకైతే ఈ యొక్క స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దిశల వారీగా 4000 విద్యార్థులకైతే సహాయం చేస్తామని చెప్తున్నారు. భారత ఎయిర్టెల్ ఫౌండేషన్ ఈ స్కాలర్షిప్కి అయితే 100 కోట్లు అయితే ఖర్చు చేయడం జరుగుతుంది. అర్హులు ఎవరంటే ఎవరైతే ఈ ఫ్రీ ల్యాప్టాప్, అలాగే హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు, అలాగే ఇలాంటి ఫీజులు చెల్లించడానికి మీరు సహాయం పొందడానికి క్రింద తెలియజేసిన అర్హతలు కలిగి ఉండాలి. ఏంటంటే అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం 8.5 ల్యాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే యాన్యువల్ ఇన్కమ్ 8.5 ల్యాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, టెలికామ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్సెస్, డేటా సైన్సెస్ మరియు ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటి కోర్సులకు ప్రవేశం నిర్ధారించిన తర్వాత అప్లికేషన్లు అయితే తీసుకుంటారు. ఈ యొక్క అప్లికేషన్కి 31 ఆగస్టు 2024 లోపు అయితే మనం ఈ యొక్క ఫ్రీ ల్యాప్టాప్స్ కోసం, అలాగే హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు వంటి వాటిల్లో అప్లికేషన్ చేసుకోవడానికి అదే లాస్ట్ డేట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా క్యాండిడేట్స్ ఉన్నారో అప్లై చేయాలనుకుంటే ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రాసెస్ మీరు వీడియో చేయమంటే నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. సీ యూ లేటర్.